ఇవాళ పామాయిల్ వేస్తే ప్రోత్సహించింది మేము కాదా? ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా? ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా? ఇవాళ మూలన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలకి వెళ్ళి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో పండుకొని నువ్వు వండించిన వడ్లు 4200కు కావేరీ సీడ్స్ అమ్ముకోవడం కాదు, ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు వండించిన వడ్లు నేను కొంటున్నా, కావాలంటే కల్లాలకు రా. మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు 8000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈరోజు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండి ఉచిత కరెంటు వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా కొలిక్కి తెస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతోని మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది, నీళ్లు గారినాయి. మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు. అదేవిధంగా మహిళలు, మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయాలి. మా ఆడబిడ్డలు చాలామంది చదువుకున్నారు, పెళ్ళి అత్తగారింటికి వచ్చినందుకు గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళనన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి కూడా ఇయ్యలే. 5 ఏళ్ళు మంత్రి లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళే, ఇంట్లో వండి పెట్టాలి, ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన చంద్రశేఖర్ రావుది. అది పాపిష్టి ఆలోచన. అందుకే అట్లా కాదు, మా అక్కల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలి, మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా, ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళని అడుగుతున్నా, అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దాం చెప్పురని. నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క, ఈయనే ఒంగూరు మండలం పక్కనే కొండరెడ్డిపల్లి. నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి, ఇంటి ఖర్చులకు వస్తాయి. ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపిస్టోడు పెట్టిన బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. అవునా కాదా అక్క చెప్పు? నువ్వేమన్నా పోకల డబ్బల్లో అన్నో ఇన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడ ఎత్తే అవి కూడా గుచ్చుకపోతాడు, ఇవ్వకపోతే 2 దెబ్బలు కూడా వేస్తాడు. ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలల పిల్లలకు బట్టలు గుట్టించేది కాంట్రాక్టర్లకిచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి 1,30,00,000 జతల బట్టలు బడిపోయే పిల్లలకు కుట్టించి 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టిన. ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే సర్కారు బడికి పోతున్నారు. ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన. పిల్లల అటెండెన్స్ మీ పంతులు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన. ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, రారు, మీరు లెక్క కట్టురి, వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం, వస్తురా లేదా మీరు చూడురా. బల్లె పిల్లలకు తాగనీకి మంచినీళ్ళు ఉన్నాయా? బాత్రూంలో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటుంది, ఆ బాత్రూంలు కట్టి ఆడబిడ్డలను ఆదుకోండి అని మా అక్కల చేతులు పెట్టిన బడి. ఇవాళ బల్ల నిర్వహణ మా ఆడబిడ్డల చేతులు పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలలో క్యాంటీన్లు ఎవరి చేతుల్లో ఉంటే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లని కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ప్రభుత్వ దవాఖానాలు, సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే శిల్పారామం వరకు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డల చేతుల్లో పెట్టి నగదు వాళ్ళ చేతుల్లో ఉండాలి, వాళ్ళు వ్యాపారాలు చెయ్యాలని ఈరోజు మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఏనాడన్నా పెట్రోల్ బంకులు మా ఆడబిడ్డలకు ఇవ్వాలని చూసినవా? రిలయన్స్కి ఇవ్వాలి పెట్రోల్ బంకులు, సోలార్ పవర్లు అదానికి ఇవ్వాలని నువ్వు మోడీ పోటీ పడితే
ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులకు ప్రభుత్వ స్థలం ఇచ్చి అవి నిర్వహించుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చి ఇవాళ పెట్రోల్ బంకుల యజమానులను మా ఆడబిడ్డలు చేసినాం. రిలయన్స్ తోని పోటీ, అంబానీతోని పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని ఇవాళ తీర్చిదిద్దినం. ఇదే కాదు, ఈరోజు సోలార్ విద్యుత్తు, ఇంటికి ఉచిత విద్యుత్తు తీసుకోవడం కాదు, ఇవాళ సోలార్ విద్యుత్తు అంబానీతో పోటీ పడే విధంగా 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కాంట్రాక్టు ఒప్పందాలు మా ఆడబిడ్డలకి ఇచ్చి ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసి కోట్ల రూపాయల వ్యాపారం